మన కాడ రకరకాల రైలు బండ్లు ఉన్నాయి. అందులో బొగ్గుతో నడిచే బండ్లు, డీజిల్తోని నడిచే బండ్లు, కరెంటుతో నడిచే బండ్లు, గిట్ల తీరు తీరు ఇంధనంతోని చెక్ బుక్ అనుకుంటా పరుగులు పెడుతుంటాయి. అయితే ఈ నడుమ బొగ్గు దొరకక డీజిల్ యాళ్లకు రాక మస్తు తిప్పలైతుంది. అందుకే కొత్త ఉపాయం కట్టిన సర్కారోళ్ళు ఇంకో ఇచ్చంత్రమైన రైలు బండిని తెచ్చిర్రట. మరి గా రైలు దేంతో నడుస్తుంది, ఏందా కథ అనేది అరుసుకొద్దాం పర్రి. రైట్, దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు బండి చాలైంది. ఇక చూడరే ఎట్లుందా, బులుగు రంగున్న ఈ బండి మన బులుగు రంగు మొగులకు గింత కూడా తక్లీఫ్ చేయదు. అందుకే వాతావరణానికి ఏమాత్రం హాని చేయని ఈ బండిని హర్యానా రాష్ట్రం జిందు రైల్వే స్టేషన్లో జెండా ఊపి రైట్ రైట్ అన్నాడు ప్రధానమంత్రి మోడీ సారు. కొత్త బండిని పూలు దండలేసి ముద్దుగా సింగారెచ్చి గంగెద్దోల తయారు చేసిర్రు. అయినా హైడ్రోజన్ రైలు అంటారు, ఇది దేంతో నడుస్తుందని పరిశాన్ కాకురి. నీటి తుంపలతో నడుస్తుందట. తొలతసారి తెచ్చిన ఈ బండిని జింద్ ఇంకా సోనీపత్ మధ్య నడుపుతారట. ఇక బండి ముచ్చట్లకు వస్తే 10 బోగీలున్న ఈ రైళ్ల 2600 మంది కూర్చొని ప్రయాణం చేయొచ్చు. నడిచేది డీజిల్తోనో బొగ్గుతోనో కాదు కాబట్టి బరబర బురబుర సప్పుడు ఏది ఉండదు. లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ రైళ్ల సీమ చిటుక్కుమన్న సుత వెంటనే చెప్పే ఇకమతులు ఉన్నాయట. అందుకే బండి మస్తు నమ్మదగింది. ఎక్కిన కాంచి దిగిన దాకా భద్రతకు ఎసుంటి డోకా లేదంటారు సర్కారోళ్ళు. అయితే హైడ్రోజన్ రైలు అనేది మనకు కొత్తగా కావచ్చు కానీ బయటి దేశాలలో ఆల్రెడీ తిరుగుతున్నాయి. జర్మనీ వాళ్ళు తయారు చేసిన ఈ బండి ఇప్పటికే ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ అసలు దేశాలలో తిరుగుతుంది. కాకపోతే వాళ్ళ కాడ 3-4 బోగీలు ఉంటే మన కాడ 10. కాబట్టి దునియాలో ఇంత పెద్ద హైడ్రోజన్ రైలు ఏడ లేదంటారు అధికారులు. అన్నట్లు కల్కా షిమ్లా నడుమగిన మెల్లమెల్లగా చాలు చేయాలని చూస్తారట ఈ హైడ్రోజన్ బండిని. ఏదేమైనా రోజు రోజుకి గాలి కాలుష్యం మస్తు పెరుగుతుంది. అసొంటి యాళ్ళ ఇసొంటి బండ్లు చూడు చాలా మంచిగుంది. ముంగట దేశమంతటా పట్టుకరారి సారు ఇంకా మంచిగుంటది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.